వెల్కమ్ టు డే 7. ఇదే అనమాట అవుట్లుక్ ఆఫ్ విల్లా. బయట నుంచి అయితే ఇట్లా కనిపిస్తుంది రిచ్గా. సో మాకు మేజర్గా ఇందులో డిసడ్వాంటేజ్ ఏంటంటే మార్నింగ్ నుంచి వాటర్ రాలేదు, కొబ్బరి చెట్లతో ఉంది ఇదంతా. ఈ ప్రాపర్టీ నుంచి కూడా మేము డ్రోన్ షాట్ తీసినాము, అవి కూడా యాడ్ చేస్తాం. ఫస్ట్ అవే వస్తాయి నాకు తెలిసి. సో ఇక్కడ నుంచి అయితే అతిరపల్లి వాటర్ ఫాల్స్ అయితే స్టార్ట్ కావాలి. అరే ఎవర్రా ఇది వాటర్ ప్రూఫ్ జాకెట్ అనేది, చెప్పు తీసుకొని తెంగాలని. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం భయ్యా. అలపి ఇక్కడ నుంచి 3 hours జర్నీ చూపిస్తుంది, 110 kilometers ఓన్లీ. ఎలా వద్దు అయితే లేదు అసలు. ఇక్కడ నుంచి 1000 రూపాయల కింద కంటే ఏమొస్తుంది భయ్యా. కొద్దిగా వాటర్ అక్కడ వచ్చుంటే అయిపోతుంది. ఇలా వాటర్ వస్తున్నట్టున్నాయి, ఇలా వస్తున్నాయి. బొగ్గ బయటకు వచ్చి బకెట్లో తీసుకొచ్చుకుని అయిపోతుండే. బుగ్గ చలో. ఇక్కడ నుంచి మెయిన్ రోడ్కి ఒక 2 kilometers ఉంటుంది అనుకుంటా. అంటే బీచ్కి ఒక 3-4 kilometers ఉంటుంది. ఆడ్చుకుంటారు అయినా పోవచ్చు, పక్కన గలీలనే ఉన్నాయి. అమ్మ చికెన్ వాసన వస్తుందిరా. రోడ్స్ మాత్రం ఎంత నీట్గా క్లీన్గా ఉన్నాయంటే అబ్బా. ఒక్కొక్క ఇల్లు చూసి ఇక్కడ నాకు పిచ్చి దెంగేస్తుంది. ఇక్కడ రూమ్స్ మాత్రం చాలా టఫెస్ట్ పార్ట్ దోలాడుకోవడం. చూడ్డానికి అన్నీ రిచ్గా ఉంటాయి, ఒక్క దాంట్లో పోయి అడుగుదామన్నా కూడా జల్లుమంటుంది. ఇట్లాంటి ప్రాపర్టీ మీకు 2000-3000 చెప్తుంటారు. గ్రూప్తో వచ్చినప్పుడు తీసుకుంటే చాలా వర్తే ఉంటుంది, ఎందుకంటే విలాస్ మీకు 3-4,000కి వచ్చేస్తాయి. మేము నైట్ స్టే చేసి పొద్దున పోయేదానికి ఎందుకులే అంత అమౌంట్ అని చెప్పేసి అంత అమౌంట్ పెట్టలేదు. మలయాళం బొచ్చు కూడా అర్థం కాదు. సో ఇదే అనమాట మెయిన్ రోడ్డు. అప్పా కూనల్ సూపర్ కూనల్. సో ఇటు వెళ్తే క్లిఫ్ వస్తుంది, ఇటు వెళ్తే మెయిన్ రోడ్డు. సో ఇటు వెళ్తే క్లిఫ్ వస్తుంది అనమాట. నిన్న ఇదంతా రూములు దోలాడి టైం వేస్ట్ అయిపోయింది. క్లిఫ్ అంటే మొత్తం మీకు బార్లు, రెస్టారెంట్లు, హోటల్స్ అన్నీ లోపలనే అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ మీ కాడ పైసలు గట్టిగా ఉన్నాయని అనుకుంటే క్లిఫ్ దగ్గర స్టే చేయొచ్చు మీరు. లేదు బడ్జెట్ ప్రాబ్లం ఉంది అని అనుకుంటే బయటకు వచ్చి సెర్చ్ చేస్తే దొరుకుతాయి. పెద్ద మ్యాటర్ ఏం కాదు అది. కాకపోతే కొంచెం రిస్క్ ఉంటుంది. ఇక ఆ గల్లీలు తిరగాలి, ఎవరినో ఒకరిని పట్టుకుంటే సెట్ అవుతుంది. నాకు ఈ కీచెన్తో కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇది ఇళ్ళ పడుతుంది, ఫుల్ కట్ చేయాలంటే కట్ కావట్లే, రబ్బర్ తగులుతుంది అక్కడ. బ్రిడ్జ్ వచ్చింది. బాబా ఈడ ఎగిరేస్తే అయిపో డ్రోన్. చట్ వేరే లెవెల్ ఉంది రా ఆయన, వేరే. ఈ బ్యాక్ వాటర్స్ ఇప్పుడు ఈ వాటర్ అన్నీ ఇలాగ వస్తున్నాయి కదా, ఈ బ్యాక్ వాటర్స్ కిందకి ఉంటాయి. ఇప్పుడు ఇలా ఒక బోటింగ్ ఏదో ఒకటి పెడితే అయిపోతుంది కదా. we did a mistake. I'm a mangrove forest kayaking country boat team. Okay. Boating and kayaking. How much? The kayak only 2%. Oh. Kayaking per head 1,000. I give the 20% discount. 2% is 2.5 hours. 1,600. 2.5 hours. 1,600. 2.5 hour time. 2.5 hour boat using time. Normally 1.5 hour completed mission. That's a package. 900 meter tunnel, 400 meter tunnel, double arch area, 1 swimming spot, 1 forest area. So follow with my guide your safety and safety jacket and meter water. Next other total time say maximum 1.5-2 hour complete. That's the best offer bro. ఇది చూసుకుంటే అలపి స్కిప్ చేయాలి. Alapi is not a good. That's a mangrove forest. Your money pakka. Discussion है वाला. Alapi is a normal. That's it. Alapi is a board is for a mangrove forest. Varkala near beautiful places. Mangrove forest, Jadayu, that's a capital beach. Varkala cliff. That's cliff we are already explored. That's okay. Bye bro. Thank you. వర్కాలలో మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, కాయాకింగ్, అవి ఇవి ఫోర్ట్లు అవన్నీ చూపిస్తారట. మనిషికి 800 అడిగింది, కానీ
యాక్చువల్గా అలపిల్ల స్టే అనుకున్నాం, కానీ నిన్న వైజాగ్ అన్న వాళ్ళు వస్తే అలపిల్ల స్టే అనుకున్నాము. పోతే అన్న వాళ్ళు ఏమంటారంటే తిరువనంతపురం లేదా బ్యాక్ వాటర్స్ ఉందంటే అది చూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాం అనేసి అన్నారు. వానక్క ఎట్లుందిరా నాయన, ఇది నాకు పిచ్చి దెంగుతుంది. బెంగళూరు ఫారెస్ట్ కాయకింగ్ 300. ఒరే ఇదేందిరా, వాడు 800 అన్నాడు, ఇదే 300 ఉంది. బాబా 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 ఏమన్నా ఉందారా? ఏం అసలు ఇది లైఫ్ అంటే, ఇది లైఫ్ అంటే. నాకు అసలు ఇడికెళ్ళి పోబుద్ది అయితే లేదురా అయ్యా. పోబుద్ది అయితే లేదు. ఈసారి వస్తే 4 రోజులు ఉంటా కేరళలో, 4 రోజులు. వీ హ్యావ్ నో టైమ్ టు స్టే హియర్. 4 రోజులు ఉంటాయి ఈసారి వస్తే. నాకు పోబుద్ది కూడా అవుతలేదు ఇడికెళ్ళి. అసలు ఇప్పుడు బడ్జెటే లేదు మన కాడ, ఎక్కువ రోజులు ఉందామన్నా కూడా బడ్జెట్ లేదు, అందులోనూ టైం కూడా లేదు. 16th మిడ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అప్పట్లో వెళ్ళిపోవాలి. 16th కంటే ఒక 3 days ముందే ఉండాలి, ఎందుకంటే మళ్ళీ మనం చదువుకోవాలి, చదువు బిడ్డలం కూడా కాదా. 1 day బ్యాటింగ్ చేసి పాస్ అయ్యే బ్యాచ్ మనది. జై గూగుల్ తల్లి, జై గూగుల్ తల్లి. ఇయారా రోడ్డు ఇలా తీసుకోపోతాడారా, గూగుల్ తల్లికి జై. గూగుల్ని నమ్ముకుంటే ఏ బాధలు. పుసుకున కార్లో వస్తే పరిస్థితి ఏంది, ఎంజీఏ వాడు మళ్ళా మైండ్ దగ్గర లొకేషన్ వచ్చింది. ఈ అమ్మ అసలు ఎలా రా కేరళలో ఇన్ని ఎలా మొత్తం సౌత్ కంప్లీట్ చేయకున్నా కూడా కేరళకి వచ్చి కేరళలో కంప్లీట్ చేయాల్సిన అన్ని కంప్లీట్ చేస్తే మీకు కంపల్సరీ ఒక 30 రోజులు పడుతుంది. ఇంకెక్కువ పట్టినా ఆశ్చర్యం లేదు. మీరు ఒక్కొక్క లొకేషన్ చూస్తుంటే పిచ్చి దెంగేసి ఉంటుంది, మీకు అర్థం కూడా కాదు. వచ్చింది మైండ్ దెంగే లొకేషన్ అంటే ఇదే. మొత్తం బీచ్ పక్క నుంచే ఇప్పుడు డ్రైవింగ్ మొత్తం. బా 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 చేపలు పచ్చాపలే, చేపలు చీప్గా చేపలండి బ్రో, ఫిష్ అనండి. ఒక్కసారి కూడా సీ ఫుడ్ ట్రై చేయలే నేను ఈ రైడ్లో. చేప అనేది ముట్టుకోలే, అది నా సంస్కారం. పచ్చదనమే తొలి వలపే పచ్చదనమే, పచ్చిక నవ్వుల పచ్చదనమే, ఎదకు సమ్మతం చెలి చందనమే పచ్చదనమే, ఎదిగే పరువం పచ్చదనమే, నీ చిరునవ్వు పచ్చదనమే, ఎదకు సమ్మతం చెలివే, ఎదకు సమ్మతం చెలివే, ఎదకు సమ్మతం చెలివే. చిలకమ్మ ఎర్ర ముక్కులే పిల్లవాకు, పువ్వై పూసిన ఎర్ర రోజా, పూత గులాబీ పసిపాదం, ఎర్రాని రూపం ఉడికే కోపం, ఎర్రాని రూపం ఉడికే కోపం, సంధ్యావర్ణ మంత్రాలు వింటే ఎర్రని పంట పాదమంటే, కాంచనాల జిలుగు పచ్చ కొండబంతి గోరంట పచ్చ 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 పచ్చ, మసకే పడితే
మరకత వర్ణం అందం చందం అలిగిన వర్ణం సఖియా చెలియా కౌగిలి 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 కని సఖియా